అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 2025 సంవత్సరం విజయవాడలో సెప్టెంబర్ 22 నుంచి దసరా శరన్నవరాత్రులు జరగబోతున్నాయి. మీకు దుర్గాదేవి ఇష్టమైతే ఈ వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్క శుభవార్త వింటారు. 11 రోజులు 11 అవతారాలతో అమ్మవారు ప్రతిరోజు ఒక రూపంలో మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి కొండ గిరి ప్రదర్శన ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఈసారి ఈ దసరా ఎలా నిర్వహించబోతున్నారు అనేది ప్రతి వీడియోలో మనం చూడబోతున్నాము. 11 అవతారాలు ఏంటి, వాటి గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. మీ దగ్గర గుప్త నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా? ప్రేమ సమస్యలు ఉన్నాయా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? చేతబడి నివారణ చేయాలా? మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం చేస్తారు. ముందుగా అమ్మవారి కొండకి ఇంద్రకీలాద్రి అనే పేరు కూడా ఉంది. ఆ పేరు ఎలా వచ్చింది, ఆ కొండ చరిత్ర ఏంటో తెలుసుకుందామా? ఇంద్రకీలాద్రి కొండ చరిత్ర పురాణాల ప్రకారం 1. అర్జునుని తపస్సు. మహాభారత కాలంలో అర్జునుడు శివుడిని ఆరాధించడానికి తపస్సు చేశాడు. శివుడు కిరాత రూపంలో వచ్చి అర్జునునితో యుద్ధం చేసి చివరికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశమే ఈ ఇంద్రకీలాద్రి కొండ అని చెబుతారు. 2. మహిషాసురుడు వధ. ఈ కొండపై మహిషాసురుడు అనే రాక్షసుడు వేధింపులు కలిగించేవాడు. అప్పుడు దేవతల ప్రార్థనతో మహాదుర్గాదేవి అవతరించి మహిషాసుడిని సంహరించింది. ఆ తర్వాత ఈ కొండపై కనకదుర్గమ్మ స్థిరమైంది. 3. ఇంద్రుని శాప విమోచనం. ఒక పురాణం ప్రకారం ఇంద్రుడు ఒకప్పుడు శాపగ్రస్తుడయ్యాడు. ఆ శాప విమోచనం కోసం ఇంద్రుడు ఈ కొండ మీద తపస్సు చేసి దుర్గాదేవిని ఆరాధించాడు. అందుకే ఈ కొండ పేరు ఇంద్రకీలాద్రి అని వచ్చింది. 4. మల్లేశ్వరుని స్థానం. ఇక్కడ కనకదుర్గమ్మ పక్కనే మల్లేశ్వరుని ఆలయం ఉంది. ఒకప్పుడు ఈ కొండ శివుని క్షేత్రంగా ఉండేది. దుర్గమ్మ అవతరించిన తర్వాత ఇక్కడ శివశక్తులు కలిసినట్లు భావిస్తారు. ఈ సృష్టిలో అమ్మవారి మించిన మరో శక్తి అనేది లేదు. విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరూ దుర్గాదేవి నమ్ముకుని బతుకుతుంటారు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దసరా నవరాత్రులకు విజయవాడ వచ్చి అమ్మవారి దర్శనం చేస్తుంటారు. అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ బాగుపడ్డారు. ఇక ప్రతి సంవత్సరం విజయవాడలో జరిగే దేవి నవరాత్రులు అనేవి దేశంలో ఉండే ప్రతి హిందువు విజయవాడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈసారి 15 లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటారని అనుకుంటున్నారు. సెప్టెంబర్ 22 సోమవారం శ్రీ బాల త్రిపుర సుందర దేవి అలంకారంతో మనకి అమ్మవారు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 23 మంగళవారం శ్రీ గాయత్రి దేవి అమ్మవారి అలంకారం ఉంటుంది. సెప్టెంబర్ 24 బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవి మనకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 25 గురువారం శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి దర్శనమిస్తారు. సెప్టెంబర్ 26 శుక్రవారం శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. సెప్టెంబర్ 27 శనివారం శ్రీ లలిత త్రిపుర సుందర దేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. సెప్టెంబర్ 28 ఆదివారం శ్రీ మహా చండీ దేవి అమ్మవారు అలంకారంతో ఉంటారు. సెప్టెంబర్ 29 సోమవారం శ్రీ సరస్వతి దేవి అమ్మవారు అలంకరణతో ఉంటారు. సెప్టెంబర్ 30 మంగళవారం శ్రీ దుర్గాదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. అక్టోబర్ 1 బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారు అలంకరణతో ఉంటారు. అక్టోబర్ 2 గురువారం చివరి అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఇలా 11 రోజులు 11 అలంకారములతో దుర్గాదేవి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. విజయవాడ అమ్మవారి కొండ చుట్టూ గిరి ప్రదర్శన చేస్తారు. దాదాపు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దసరా అని అంగరంగ వైభవంగా చేద్దామని ఉద్దేశంతో ఉన్నారు. ప్రతిరోజు సెలబ్రిటీషన్ తీసుకొచ్చి కొన్ని కార్యక్రమాలు నిర్వహించుదామా అనే ఉద్దేశంలో ఉన్నారు. 11 అవతారాలు మహాశక్తివంతమైన అవతారాలు. ప్రతి రూపంలో అమ్మవారు చాలా మంచిగా కనబడతారు. సాక్షాత్తు దుర్గాదేవి అమ్మవారిని చూసినట్టే ఉంటుంది. మీకు ఏదైతే కోరికలు ఉంటాయో ఖచ్చితంగా కోరుకోండి. అమ్మవారిని దర్శనం చేసుకోండి. వచ్చే సంవత్సరం కల్లా మీరు అనుకున్న కోరికలు అన్నది ఖచ్చితంగా తీరుతాయి. అలాగే 11 రోజుల పాటు అమ్మవారి భవానీ మాల వేస్తుంటారు. ఈ భవానీ మాలలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో భక్తితో ఉండాలి. చెడు అలవాటులో మానుకోవాలి.